హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ లాసెట్ అండ్ తెలంగాణ పీజీఎల్సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో మనకు ఈ నోటిఫికేషన్లో మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు వితౌట్ లేట్ ఫీ తోటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా, మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అలానే దీనికి సంబంధించి ఇదివరకే మనకు చెప్పినటువంటి ఏదైతే డేట్ ఉందో ఎగ్జామ్ డేట్ జూన్ 6వ తేదీన కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు షిఫ్ట్ వైజ్గా ఇచ్చారు టైం. ఇక్కడ మీరు చూస్తే 3YDC వాళ్ళకేమో 3YDC ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో సో 3YDC సంబంధించి మార్నింగ్ 9:30 AM నుంచి 11 AM వరకు ఒక షిఫ్ట్. అలానే ఈ 3YDC ఎగ్జామే సెకండ్ షిఫ్ట్లో మనకు 12:30 PM నుంచి 2 PM వరకు అయితే ఉంటుంది. అంటే 3YDC ఎగ్జామ్ ఏమో 2 షిఫ్ట్లో జరగబోతుంది. మార్నింగ్ 9:30 AM నుంచి 11 AM వరకు, అలానే 12:30 PM నుంచి 2 PM వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, సేమ్ వే మనకు 5YDC ఎగ్జామ్ ఏమో ఈవినింగ్ టైంలో 4 PM to 5:30 PM అయితే ఎగ్జామ్ జరగబోతుంది. ఓకేనా, ఈ విధంగా మనకు 3YDC 5YDC ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని షిఫ్ట్ వైజ్గా చేంజ్ అయితే చేయడం జరిగింది. ఓకే, అది అలానే ఏదైతే LLM పీజీఎల్సెట్ ఎగ్జామ్ ఉందో LLM ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు కూడా జూన్ 6వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. బట్ దీనికి సంబంధించి ఎగ్జామ్ టైమింగ్ ఏమో 4 PM to 5:30 PM అయితే ఉంటుంది. ఓకేనా, సో దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్లకు సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 3YDC కానీ 5YDC కానీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు మార్చి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఫీ వచ్చేసరికి SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళకేమో 600 రూపీస్ అయితే ఉంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకేమో 900 రూపీస్ అయితే ఉందన్నమాట ఈ రిజిస్ట్రేషన్ ఫీ. ఓకేనా, అలానే ఈ LLM ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో LLMకి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ ఫీగా 900 రూపీస్ అయితే పే చేయాలి SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు 1100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా మనకు ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. సో ఇందులో మనకు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అయితే చూసాం. అలానే టెస్ట్ డేట్ కూడా ఇచ్చారు విత్ టైమింగ్తో పాటుగా మనకు ఇవ్వడం జరిగింది. అలానే రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇదంతా కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అవ్వగానే నేను మీకు అగైన్ చెప్తాను, ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను, నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. ఓకేనా, సో రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఇది. మీరు ఈ రిజిస్ట్రేషన్ ఫీ అయితే రెడీ చేసుకోండి. మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో. ఓకేనా, సో నేను ఇదివరకే ఎగ్జామినేషన్ సిలబస్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ సిలబస్ అయితే ఫాలో అవ్వండి. రేపు మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు ఇస్తారనమాట ఈ యొక్క సిలబస్ ఏంటి, ఎగ్జామ్కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కూడా ఒకసారి వీడియో అయితే చేస్తాను. ఓకేనా, సో స్టూడెంట్స్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.